నేర్చుకోవడానికి వయసు అంటూ ఏదీ లేదు. చాలామంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటారు. అలాగే కొందరు పెద్దవాళ్ళు అయ్యాక జీవితంలో దెబ్బలు తిని నేర్చుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే జనం ఏమంటారంటే ఇతను కడుపులో ఉండగానే అని నేర్చుకున్నాడు అంటారు. అసలు ఈ కడుపులోనే నేర్చుకోవడం అనే మాటకి అర్థం ఏంటి? అది సాధ్యం అంటారా? సరే, మన తర్వాత ఐడియాబాజ్ని అడిగి తెలుసుకుందాం. ముంబైకి చెందిన చేతన అజయ్ బేడియా. మా ఈ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చేతన గారు తన పిచ్ని స్టార్ట్ చేసే ముందు మీకు విషయం చెప్పాలి. ఈమె ఇంకా ఐడియా స్టేజ్లోనే ఉన్నారు. ఓకే, నేను అక్కడ కూర్చుని ఉంటాను. మీ పిచ్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టైటన్స్, మనం ఒక చిన్న కథ ద్వారా మొదలు పెడతాం. మహాభారత్లోని అభిమన్యుడితో అతను తల్లి గర్భంలో చక్రవ్యూహం గురించి తెలుసుకున్నాడు. కానీ అభిమన్యుడి కథ అసంపూర్తిగా ఉంటుంది. ఎందుకంటే అతను చక్రవ్యూహం లోపలికి వెళ్ళాడు, కానీ బయటికి రాలేకపోయాడు. జీవితం కూడా ఇలాంటి ఒక చక్రవ్యూహమే, ఒక సర్కిల్. దీన్ని గర్భం నుంచి విజ్డమ్ వరకు ఒక సర్కిల్ అంటాము. సమస్య ఏంటంటే మనం గాని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ చక్రవ్యూహాన్ని, సర్కిల్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళని సిద్ధం చేస్తున్నామా? నా ఉద్దేశం ఏంటంటే ఇల్లు మొదటి స్కూల్, అమ్మ గర్భాశయం మొదటి యూనివర్సిటీ, ఇక ఫ్యామిలీ మొదటి టీచర్స్. ఒకవేళ ఈ టీచర్స్ ట్రైనింగ్ కాకపోతే అప్పుడు సిలబస్ అలాగే ఉంటుంది. ఈ సర్కిల్ ఎలా కంప్లీట్ అవుతుంది? ఇప్పుడు కన్సెప్షన్ లో డిలే అవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫ్యూజ్డ్, అలాగే అన్గైడెడ్గా ఉంటుంది. పిల్లల్లో బిహేవియర్ ప్రాబ్లం, అలాగే డెవలప్మెంట్ చాలా డిలే అవుతుంది. ఫ్యామిలీస్ న్యూక్లియర్గా మారుతున్నాయి. వృద్ధులు అయోమయంలో గడుపుతున్నారు. ప్రాబ్లం ఇది కాదు, కానీ నాలెడ్జ్ మాత్రం అందడం లేదు. నాలెడ్జ్ అనేది ఇంటర్నెట్ లో అన్ని వైపులా లభిస్తోంది, కానీ ఈ నాలెడ్జ్ ని చాలా సింపుల్ గా, చాలా ప్రాక్టికల్ గా చేసి అప్లై చేయడానికి ఎటువంటి సిస్టమ్ లేదు. ఈ ప్రశ్నలకు జవాబే G3 ఇంటింటికి గురుకులం. G3 ఇంటింటికి గురుకులం ఇది ఒక వేలు స్ట్రక్చర్ ఎకో సిస్టమ్. ఇందులో ఏమేమి ఉంటాయంటే వేదిక్ విజ్డమ్, ఎపిజెనెటిక్స్, అలాగే న్యూరో సైన్స్. ప్రతి లెవెల్లో ఇది ఒక ప్లే విత్ టూల్ కిట్ దీంతో పాటు అందివ్వబడుతుంది. ఎందుకంటే ప్రతి పిల్లాడి జీవితం అభిమన్యుల్లా అసంపూర్ణంగా ఉండకూడదు. ప్రతి ఇల్లు కావాలి ఒక స్వచ్ఛమైన గురుకులం, అలాగే ప్రతి సర్కిల్ కంప్లీట్ కావాలి. చేతన గారు, ఈ ఇంటింటి గురుకులం అనే ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది? ఇంటింటికి గురుకులం అనే ఐడియా నాకు 5 ఏళ్ల ముందు వచ్చింది. అంటే మీకు అప్పుడే ఐడియా వచ్చింది, కానీ ఇక్కడికి చేరుకోవడానికి మీకు 5 ఏళ్లు పట్టింది. పని అయితే 25 ఏళ్ల ముందు నుంచే ఉంది, కానీ దీనికి పేరు మాత్రం 5 ఏళ్ల ముందే వచ్చింది. 25 ఏళ్ల నుంచి పని జరుగుతుందంటే నాకు అర్థం కావడం లేదు. నేను ఒక తల్లిని, అలాగే ఎడ్యుకేటెడ్ ని, అలాగే ఎడోప్రెన్యూర్ ని. గత 25 ఏళ్లగా నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను ఇది నేర్చుకోవాలని. ఇంట్రెస్టింగ్ ఉన్నా టీచింగ్ ఈజీ చేయాలని. మీ ప్రొడక్ట్స్ చూడొచ్చా? తప్పకుండా, మై ప్లెజర్. ఈ 2 బాక్సుల గురించి మీకు తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే బిగినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ప్రెసెంటింగ్ గా ఉండాలి. ఇక ఇదేమో సీనియర్ సిటిజన్స్ కోసం. పెద్దవాళ్ళు బాగుంటే అందరూ బాగుంటారు. ఓకే, ఇక దీన్ని చూద్దాం. ప్రెగ్నెన్సీ, ఇందులో ఉంది న్యూరో సైన్స్, ఎపిజెనెటిక్స్. ఎలాగంటే వెన్ ఎవర్ ద చైల్డ్ ఇస్ ఇన్ ద హోమ్, ఎప్పుడైతే బిడ్డ తల్లి గర్భంలో ఉంటుందో ప్రతి నిమిషం 2,50,000 న్యూరాన్స్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ మామ్స్ యాక్టివిటీస్ కదా? కపుల్స్ కోసం, పేరెంట్స్ కోసం కూడా, ఫ్యామిలీస్ కోసం. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఇప్పుడు జనరేషన్స్ కోసం మనం మెడిటేషన్ చేయాలని చెప్తే ఓకే, అప్పుడు అది వాళ్ళకి ఈజీగా ఉంటుందా? లేదు, ఉండదు. మరి దీన్ని నేను ఆట రూపంలో నేర్పిస్తే? చాలా బాగుంది. చేయించండి, వాళ్ళిద్దరితో కాస్త ప్రాక్టీస్ చేయించండి. ఈ బాల్ ని ఊదండి, గాల్లోనే ఉంచండి, అంటే దాదాపు 3 మినిట్స్ వరకు. 3 కౌంట్, ఊదితే 5 అలాగే పైకి కౌంట్స్. వెళ్తుంది కదా? ఊదండి, పైకి ఊదండి. దాన్ని అలాగే ఉంచు. 3 కౌంట్స్. చాలా బాగా చేస్తున్నారు. 1 2 3. No problem. It is a science.
మీరు దాన్ని బ్లో చేసేటప్పుడు ఏమీ ఆలోచించరు. మెడిటేషన్ అంటే అర్థం ఏంటి? ఈ సమయంలో నువ్వు అలాగే ఉండు అని. ఇప్పుడు వెనక్కి రండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారని మాత్రం చెప్పండి. ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. అంతవరకు అది తనకి హెల్ప్ అవుతుంది. Absolutely. Yes. So that is ఇప్పుడు the thing. క్వశ్చన్స్ బాగా వస్తాయి. మీ దగ్గర గ్రాండ్ పేరెంట్స్ ని గ్రాండ్ చిల్డ్రన్ ని కలిపే వస్తువులు ఏమైనా ఉన్నాయా? గ్రాండ్ పేరెంట్స్, ఫ్యామిలీ, పేరెంట్స్ అలాగే పిల్లల మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. కానీ ఎలాంటి క్వశ్చన్ అడగాలి? అందుకోసమే మేము ఈ క్వశ్చన్స్ తయారు చేశాము. ఇందులో ఒకటి తీసుకుని చూడండి. సందేశ్ గారు, మీ కళ్ళని చాలా వేగంగా మూసి తెరవండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇది మాకు చూపించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. Thank you. ఇంటింటికి గురుకులం అనే పెద్ద బ్రాండింగ్ చేశారు. మంచి క్యాచీ లైన్, మీనింగ్ కూడా ఉంది. ఈ విధంగా మీరు సర్కిల్ కూడా చూపించారు. దీని బ్రాండింగ్ కూడా బాగుంది. అయినప్పటికీ నాకు ప్రోడక్ట్ లో టాయ్స్ కి బదులుగా మీరు ఈ విధంగా ఆడిస్తున్న గేమ్స్ లోని కంటెంట్, ఈ డిజిటైజేషన్ యుగంలో బోర్డు గేమ్ అనేది మంచిదే కాకుంటే మిగతా కంటెంట్ ని డిజిటల్ చేయొచ్చు. అవును సార్. మీరు ఏ విధంగా దీన్ని బిజినెస్ మోడల్ గా Yes, yes. చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ముందే చెప్పాను ఇదంతా ఒక ఈకో సిస్టమ్ చేస్తున్నాము అని. అందులో ఇది మొదటి స్టేజ్. మనం బాక్స్ ని తీసిన వెంటనే ఇక్కడ ఒక స్కాన్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఒక కమ్యూనిటీ మెంబర్ అవుతారు. ప్రతిరోజు వాళ్ళకి యాక్టివిటీస్ అన్ని అవి డీటెయిల్ మాడ్యూల్లో వెళ్తాయి. అక్కడ వాళ్ళకి తప్పకుండా 15 డేస్ తర్వాత ఒక వెబినార్ ఉంటుంది, గేమిఫికేషన్ ఉంటుంది, ప్రతి వస్తువు ఉంటుంది, అది కనెక్ట్ అయి ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి వారి డిజిటలిజం కరికులం, దాన్ని మేము ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది, అలాగే రెడీ అవుతుంది. ఇక థర్డ్ స్టేజ్ విషయానికి వస్తే అది ఆఫ్లైన్ మాడ్యూల్లో ఉండే ఒక సెంటర్. ప్రతి ఒక్కరి ఆరంభం 0లో మొదలయ్యి సెంటర్ అవుతుంది. అక్కడ అదే విధంగా ఒక్కొక్క పేజ్ కంప్లీట్ అవుతూ వస్తుంది, మొదలవుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వెంటనే ఆ యాక్టివిటీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు నేను కిట్ ని ఒకసారి మీకు చూపిస్తాను. మీరు ఇలా 3 డైమెన్షన్లలో ఎందుకు వెళ్తున్నారు? బికాస్ పిల్లల విషయానికి వస్తే 2, 3, 4 ఇయర్స్ తర్వాత పిల్లల మార్కెట్ పెద్దదిగా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ మార్కెట్, సీనియర్ సిటిజన్ మార్కెట్ చాలా పెద్దగా ఉంటాయి. మీరు స్టార్ట్ చేసిన వెంటనే 3 మార్కెట్లలోకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ప్రతి ఇంట్లో బామ్మ ఉంటారు, పిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ మదర్ అంటే ఎవరో ఒకరు ఉన్నారు. అలాంటప్పుడు ఇంటికి ఒక వస్తువు వెళ్ళిందంటే ఇంకో వస్తువు దానంతట అదే వెళుతుంది. ఇప్పుడు చేస్తున్న దాని తప్పకుండా. విషయంలో మీరు మెంటార్షిప్ తీసుకుంటున్నారా? మిస్టర్ రామూర్తి గరుడు గారు ఉన్నారు, అలాగే శ్రీ సత్యసాయి గారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్, బెంగళూరు నుంచి వచ్చారు. ప్లీజ్ ఆయన కూడా పిలవండి. మిమ్మల్ని మా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. సో శ్రీరామూర్తి గారు, మీరు ఈమెతో ఎలా కలిశారు? జియోస్ కన్వెన్షన్ సెంటర్లో మేడం ఒక స్టాల్ పెట్టారు. నేను స్టాల్లోకి ఒకసారి వెళ్ళి చూశాను. నాకు టాయ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను టాయ్స్ బిజినెస్ చేస్తుంటాను. పిల్లలు ఏవి ఇష్టపడుతుంటారు, అలాంటి కంపెనీస్కి సపోర్ట్ చేస్తూ ఉంటాను. అప్పుడు నేను మేడం స్టాల్ చూడగానే అందులో చిన్నప్పటి నుంచి ప్రెగ్నెన్సీ స్టేజ్ వరకు, ఈవెన్ ద గ్రోవింగ్ చిల్డ్రన్ అండ్ ఆల్సో అప్ టు ద ఎల్డర్ ద పీపుల్, అది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అప్పుడు నేను అనుకున్నాను ఇలాంటి ప్రోడక్ట్ ఉంటే నేను దాన్ని అమ్మగలను అని, ఎందుకంటే మంచి కూడా జరుగుతుంది. ఇంతవరకు ఎంత సేల్ అయింది? నేను ఇంతవరకు 100 దాకా చేశాను కిడ్స్ వి. ఆ 100 కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. దాని గురించి విన్న వాళ్ళందరూ అడిగారు మా టైంలో ఎందుకు లేవు అని. ఓకే, ఒక్కో కిట్ ప్రైస్ ఎంత? ఒక కిట్ ప్రైస్ 3500. చాలా ఓకే చేతన ఎక్కువ. గారు, ఒక విషయం చెప్పండి, మీరు మా టైటిల్స్ నుంచి ఏం ఆశిస్తున్నారు? 75 lakhs at convertible note. ఓకే, పబ్లిక్ డిమాండ్ కూడా తీసుకుందాం. వెరీ నైస్. 48% మందికి ఇది అవసరమని అనిపిస్తోంది, అలాగే 52% మందికి అవసరం లేదనిపిస్తోంది. ఎందుకంటే ఆడియన్స్ ఎగ్జాక్ట్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఎలాంటి ఏజ్ లో ఉన్నారంటే బహుశా వాళ్ళకు వాళ్ళకి తెలీదు. చూస్తుంటే పెద్దవాళ్ళే. సందేశ్ గారు చెప్పండి, మీరు చేతులు కలపాలనుకుంటున్నారా లేదా? ఈ రోజు నేను మీతో చేతులు కలపలేను, ఎందుకంటే ఇది నాకు టూ ఎర్లీ ఫర్ మీ టు ఇన్వెస్ట్.
నేను కూడా మీతో చేతులు కలపలేను. థ్యాంక్ యూ. నాకేమనిపిస్తుందంటే మీరు ఇంకాస్త ఆలోచిస్తే బాగుంటుంది. మీ ప్రోడక్ట్ ఎగ్జాక్ట్లీగా ఉందా అండ్ ఈ బిజినెస్ ఎంత పెద్దదిగా అవుతుంది అని. జిమ్మి మీరు ఇది నా జోన్ కాదు, అందుకని ఈ రోజు నేను మీతో చేతులు కలపలేను. కానీ మనస్ఫూర్తిగా నేను ప్రే చేస్తాను మీ బిజినెస్ చాలా పెద్దదవ్వాలని, మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శైలి మీరు నేను మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతాను, మీ జర్నీని పరిశీలిస్తాను, కానీ Thank ఈ you. రోజు మాత్రం నేను మీతో చేతులు కలపలేను. సారీ. నో థ్యాంక్ యూ. ప్రాబ్లం. థ్యాంక్ యూ. అర్జున్ మీరేమంటారు? ఈ రోజు ఎందుకంటే చాలా వేరే వేరే ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇన్ని ప్రోడక్ట్లో ఇలాంటి మార్కెట్లో నాకు ఏమాత్రం ఆసక్తి లేదు కాబట్టి, కానీ సీనియర్ సిటిజన్ మార్కెట్లో చాలా స్కోప్ ఉంది. మీకు నమ్మకం ఉంటే సాధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టైటన్స్. థ్యాంక్ యూ. ఇక్కడికి థ్యాంక్ యూ సో వచ్చినందుకు మచ్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ. చూస్తూ